బాబు కనిపించట్లేదు గౌరీ. బాబుని నేనే దాచిపెట్టాను. ఇప్పుడు అక్కడి నుంచి బాబుని ఎవరో తీసుకుని పోయారు. రఘు కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆధారం దొరికితే రా, లేదంటే గేటు బయటుండి మాట్లాడు. చనిపోయిన నా వైష్ణవి కంటే వాడు నాకు అంతకంటే ఎక్కువమ్మా. వాణ్ణి ఇబ్బంది పెట్టిన ప్రతి క్షణం నేనెంత నరకం అనుభవించానో మీకు తెలీదమ్మా. అవసరం లేదే, నువ్వు 1000 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా అంతా అందులోనే కలిసిపోతుంది. అయినా ఇప్పుడు రేకొచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు? నీ మంచి కోసమే చేశాను అని చెప్తే సరిపోతుందా? నీకోసం భర్తను వదులుకుంది, ఆస్తి కాదనుకుంది, చివరకు కన్న బిడ్డను కాదనుకుంది. తన కూతురికి అసలు తండ్రి ఎలా ఉంటాడో కూడా చూపించకుండా అజ్ఞాతవాసం చేస్తుంది. అలాంటి మనిషి మీద నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? తిట్టమ్మా, ఇంకా తిట్టు. నేను చేసిన పనికి ఇంకా నువ్వేమేమనాలో అన్నీ అను. నిజమే, అలాంటి గొప్ప వాళ్ళని బెదిరించి దారికి తేవాలనుకోవడం నా తప్పే. ఆ భగవంతుడు నా తప్పులకు నన్ను శిక్షించినా బావుండు, కానీ ఆ పసి పిల్లవాడిని శిక్షిస్తున్నాడు. నా బాబు నాకు అప్పగిస్తే బావుండు. అమ్మా, నాకే ఇలా ఉంటే ఇక ఆ రేఖ ఎంత కుమిలిపోతుందో. ఊరుకోమ్మా, ఏడవకు. బాబుకి ఏం కాదు. ఏం కాదు అని ఎలా అనుకోవాలి బామ్మ? ఇంతవరకు బాబు ఆచూకీ తెలియలేదు, ఎక్కడున్నాడో తెలీదు. అసలే చిన్న పిల్లాడు. నీ భర్త చూస్తూ ఎందుకు ఊరుకుంటాడమ్మా? తనకి మాత్రం కొడుకు కాదా? చూస్తాడు, నువ్వేం భయపడకు. కొడుకు ఆయన కళ్ళ ముందే పిల్లాన్ని కోరి ఏడిపిస్తూ ఉంటే ఆయన ఏం చేయగలిగాడు? కన్న తల్లిని నుండి కూడా వాడు తల్లి లేని అనాథలా పెరుగుతూ ఉంటే నేనేం చేయగలిగాను? ఎంత నమ్మకంతో గౌరీకి పిల్లాన్ని అప్పగించాను.
తను చివరికి ఇలా చేస్తుందా? అదే తన బిడ్డనైతే ఇలాగే వదిలేస్తుందా? లేదమ్మా, నువ్వు అనవసరంగా గౌరీని కూడా అపార్థం చేసుకుంటున్నావు అనిపిస్తోంది. తను నీకు మంచి చెయ్యాలనుకునే మనిషే కాని నీకు అన్యాయం చెయ్యాలనుకునే మనిషి కాదమ్మా. ఆ అమ్మాయి మొహం చూస్తుంటే అలా అనిపించటం లేదు. అలాగా? అయితే నాతో నీ పిల్లాన్ని నువ్వే తీసుకెళ్ళు, అలాగే నీ భర్తని తీసుకెళ్ళు, వాళ్ళని చూడాల్సిన పని నాకేంటి అని ఎలా అంటుంది? లేదు బామ్మ, గౌరీలో మార్పు వచ్చింది. హలో హలో రేఖ అలియాస్ విజయదుర్గ. ఎవరు? గుర్తుపట్టలేదా? మంచిదమ్మా. ఇప్పుడు నా గురించి వదిలి నీ కొడుకు గురించి మాత్రం పట్టించుకో. నా కొడుక ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో చెబుతాను, మరొస్తావా? వస్తాను వస్తాను. గుడ్, రా. కాని ఒక్కదానివే రావాలి. పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని గాని ఫోన్ వచ్చిందని గాని బయట ఎవ్వరికీ తెలియకూడదు. వద్దు, నేనేం చెప్పను. అది అది రా రా. ఎక్కడికి రావాలి? ముందు కారికి మీ ఊరి చివరికి అక్కడ చెబుతా ఎటు రావాలో. గుర్తుంచుకో, మ్యాటర్ లీక్ అయిందో పిల్లాడు ప్రాణాలతో ఉండడు. లేదు, నేనెవరితో చెప్పను. ఎక్కడికమ్మా? బామ్మ, నేను బాబుని తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. బాబా ఎక్కడున్నాడు? దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు బామ్మ. నేను వెంటనే వచ్చేస్తాను. నాన్న వాళ్ళు అడిగితే ఏదో రకంగా మేనేజ్ చేయి, నేను వస్తాను. అమ్మా రేఖ, ప్లీజ్ బామ్మ, ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను వస్తాను. అమ్మా రేఖ. ఎక్కడికి రావాలి? ఎదురుగా ఉన్న ఇంట్లోకి రా. సార్, వెల్కమ్ రేఖ, వెల్కమ్.
అంటే అంటే ఈ పని చేసింది అయితే ఇంతసేపు ఫోన్లో మాట్లాడినా గుర్తుపట్టలేదా అమ్మా? వెరీ గుడ్ అమ్మా. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? వాణ్ణి ఏం చేశారో చూపించండి. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. మరి అంత స్పీడ్ అయిపోకమ్మా. చూడు, నీ కొడుకు నీకు దక్కాలంటే ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. ఏంటలా చూస్తున్నావు? ఇవేంటానే? ట్రస్ట్ మీద సర్వాధికారాలు నాకే ఉన్నాయని, మాకెలాంటి సంబంధం లేదని మీ నాన్న, మీ అన్న, నీ మొగుడు అందరూ సంతకాలు చేసిన కాగితాలు. నీదొక్కటే మిగిలిపోయిందమ్మా. గౌరీ చేత చాలా నీట్గా చేయించుకుందాం అనుకున్నాను. ఎలాంటి క్రైమ్ లేకుండా చేయాలని చాలా అనుకున్నానమ్మా. కానీ కుదరలా. ఏం చేస్తాం? సామవేద దాన దండోపాయాల్లో చివరిది మాత్రం తప్పలేదమ్మా. సంతకం పెట్టి నా కొడుకుని చూపించకుండా నేను సంతకం పెట్టను. సరే అయితే. ఒరే మనవడా, అమ్మా బాబు, సంతకం పెట్టి పిల్లాన్ని తీసుకెళ్ళు. ఛీ, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఏం చేస్తావమ్మా? చెప్పానుగా, మేము నీచులం కదా, అట్లాగే ఉంటాం. నీకేమో పిల్లాడు కావాలి, నాకేమో ఈ ఆస్తి కావాలి. ఆలోచించకుండా సంతకం చెయ్యమ్మా. రావాలి 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 రా. గది రావాలి రావాలి రావాలి. ఇదిగో ఇది. ఇదోమ్మా. ఆగమ్మా, ఆగాగాగాగు. విజయ్ దుర్గా అని పెట్టడం కాదమ్మా, చక్కగా రేఖ అని పెట్టు. పోయినసారిలా అట్ట మోసం చేయడానికి కుదరదమ్మా. పెట్టు 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 పెట్టు. పెట్టేసేయమ్మా. ఇంకా ఆలోచన దేనికి? ముందు బాబును వదిలేయండి. అబ్బా, మనవడా వదిలేరా. పొరా. శభాష్ శభాష్ అమ్మా. ఇక నువ్వు బయలుదేరమ్మా. ఇప్పుడు ఈ విషయం నువ్వెవరితో చెప్పుకున్నా మాకేం భయం లేదు. ఎల్లమ్మా.
జాగ్రత్త అమ్మా బుడ్డోడు. రే బాయ్ బాయ్, టాటా. బాబును వెతికి ఇంటికి తీసుకుని వెళ్ళు. వాడికి నాతో ఉండాలని లేదు. ఒకవేళ వెతికి ఇంటికి తీసుకొచ్చినా వాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాడు. నీ కొడుకుని నువ్వే వెతుక్కో, లేదంటే నీ ఇష్టం. అమ్మా, వచ్చావా తల్లి, వచ్చావా? ఈ బాబు నా కొడుకు. అంటే ఆ రాక్షసులు పిల్లాన్ని వదిలేశారా? ఆ, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చి నా బాబుని నేను తెచ్చుకున్నాను. పిల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? వాళ్ళకి అప్పగించలేదా? ఎవరికివ్వాలి? అదేనమ్మా, మీ ఆయనకి, ఆ గౌరికి. అంత తెలిసి కూడా ఎలా అడుగుతున్నావు బామ్మ? ఇంత జరిగాక బాబుని నేను ఎలా ఇస్తాననుకున్నావు? ఇక నుంచి నా కొడుకు, నా కూతురు ఇద్దరూ నాతోనే ఉంటారు. నేనే వాళ్ళని పెంచుతాను. అది కాదమ్మా, ఇప్పుడు మీ నాన్న అమ్మ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు? నా కొడుకుని చెప్తాను. దయచేసి ఆవేశపడకుండా ఆలోచించమ్మా. ఉన్న ఒక్క పాపని ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే మళ్ళీ ఇప్పుడు పిల్లాన్ని కూడా తీసుకొచ్చావు. ఇప్పుడేం చెప్తావు? వాళ్ళేమనుకుంటారు? ఒక్కసారి ఆలోచించమ్మా. నేను ఏం ఆలోచించదలుచుకోలేదు. ఇప్పటిదాకా అందరి గురించి ఆలోచించి నా పిల్లలకి నేను తీరని అన్యాయం చేశాను. ఇక నేను ఏమీ ఆలోచించదలుచుకోలేదు. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకో. వచ్చేదానివి, నీకు పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్పినా సరిపోయేది. పెళ్లి కాలేదని చెప్పావు. దానివలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఒక్కసారి ఆలోచించాల్సిందమ్మా. ఆ రోజు పెళ్ళయిందంటే భర్త ఏడి అంటారు. ఎక్కడి నుంచి తేవాలి? వదిలేశాడు అంటే తట్టుకోలేరు. అందుకే పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పాం, అనుభవిస్తున్నాం. ఇంక నా వల్ల కాదు బామ్మ. నా మాట వినమ్మా. మనం ఏదో ఒకటి ఆలోచించేవరకైనా బాబును పంపించేయమ్మా. అది కుదరదు బామ్మ. నేను ఇక్కడే ఉండాలంటే బాబు కూడా నాతోనే ఉండాలి. బాబుని పంపించేస్తే నేను కూడా వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం.
అవునయ్యా, ఈసారి బరిలో నేనున్నాను. సీఎం గది దిగ్గానే ఆ స్థానం నాకే కావాలి. నేను ఎవ్వరు రుణం ఉంచుకోనయ్యా, ఇస్తాను. ఎవరికి ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా మనిషి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. సరేనా? ఉంటాను, మర్చిపోకండి. నమస్కారం సార్. ఆ డబ్బు నాకు చాలా అవసరం. అవి ఇక్కడే ఉండని. అమ్మా విజయ, ఎవరి పిల్లాడు?